ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా తిన్న ఫుడ్ ద్వారా, ఆ వాటర్ ద్వారా మొత్తం నా జీవన విధానం నేను జబ్బు రావటానికి నా జీవన విధానం అని తెలుసుకున్న నేను మళ్ళీ దాన్ని ఆ విధానం మార్చుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇవన్నీ మార్చుకున్న తర్వాత నేను మళ్ళీ 3 నెలల తర్వాత డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన గడ్డ సైడ్ నాకు మామూలుగా అర్థమైపోయింది. నా వాయిస్ క్లియర్‌గా రావటము, గొంతులో ఇన్ఫెక్షన్ అట్లాంటిది నాకు అవ్వలేదు. నాకు ధైర్యంగా ఉంది. మా అమ్మగారితో అన్నాను నేను, అమ్మ నాకైతే సర్జరీ జరగదు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, సరే మనం అనుకుంటే కాదు డాక్టర్ గారు చెప్పాలి కదమ్మా అన్నారు. డాక్టర్ గారు స్కానింగ్ చేసి, లేదు గడ్డ తగ్గిపోయిందమ్మా, ఏం చేశావు అని సార్ అంతా నేను చెప్పిందంతా ఆయన ఒక బుక్లో రాసుకొని, ఇదే విధానంతో మీరు ముందుకెళ్ళండి, 1 ఇయర్కు బ్లడ్ స్కానింగ్ టెస్ట్ చేయించుకోండి అంటే, ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ స్కానింగ్ టెస్ట్ మొన్న కూడా నేను ఫిబ్రవరిలో వెళ్ళటం జరిగింది. అంతకుముందు స్కానింగ్ ఇస్తే టెన్షన్ తోటి భయపడేదాన్ని. మొన్న అయితే స్కానింగ్ టెస్ట్ ఇచ్చి సినిమాకి పోయాను. ధైర్యంగా సినిమా చూశాను. రిపోర్ట్ కూడా నేను అడగలేదు, వాళ్ళు మెయిల్కి పెడతారు మామూలుగా ఈవినింగ్ టైంకి. అంతకుముందు అయితే రిపోర్ట్ ఇవ్వండి నేనే వాళ్ళని ప్రెజర్ చేసేదాన్ని. ఈసారి సినిమా చూసి ఇంటికి వచ్చాను. 4-5 మెసేజ్ వచ్చింది. నేను ఓపెన్ కూడా చేయలేదు, చూద్దాంలేని. మా పిల్లలు ఇంట్రెస్ట్గా ఓపెన్ చేశారు. అమ్మ రిపోర్ట్ చూద్దామంటే నార్మల్ అని వచ్చిందని. ఇంకా మా పిల్లలే వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో నేను ఎక్కువ సంతోషపడేది, నా 2 పిల్లలు ఈ ప్రకృతి వ్యవసాయానికి బాగా అలవాటు పడ్డారు.